ఒక్క అడుగు వేలాది గుండెలను కదిలించింది. సెటైరికల్ గా స్టార్ట్ అయి సెన్సేషన్ గా మారింది. పేరు వింటే క్రేజీగా ఉంటుంది, కానీ దాని క్రేజ్ చూస్తే దేశమే షాక్ అయింది, షేక్ అవుతోంది కూడా. ఓ మాట రేపిన జ్వాల యువలోకం ఆగ్రహాన్ని పెల్లువికేలా చేసింది. ఇండియాలో ఇప్పుడిది హాట్ టాపిక్ మాత్రమే కాదు, హీట్ పుట్టిస్తున్నటువంటి టాపిక్. అదేంటా అనుకుంటున్నారా? కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమంలో ట్రెండీగా ఆరంభమై ఇప్పుడు టెన్షన్ పుట్టించే యువ పోరాట కెరటంగా ఎగిసిపడుతోంది. ఇటీవల సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఉద్యోగాలు లేని కొందరు యువకులను బొద్దింకలతో పోల్చారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. బోస్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన అభిజిత్ అనే యువకుడు ఈ కాక్రోచ్ పార్టీ పేజ్ను ప్రారంభించాడు. ఆ పార్టీకి పనిచేసిన అభిజిత్ రాజ్యాంగానికి రక్షణగా ఉండాల్సిన చీఫ్ జస్టిస్ యువతను కించపరచడం ఆమోదయోగ్యం కాదన్నాడు. అందుకే ఈ వినూత్న ఉద్యమాన్ని ప్రారంభించినట్టు చెప్పాడు. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 2 రోజుల్లోనే వేల మంది ఈ పేజ్లో సభ్యులుగా మారారు. ఇంటర్నెట్లో సరదాగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు యువత అసంతృప్తికి వేదికగా మారింది. ఒక మీమ్ పేజ్లా ప్రారంభమైన కాక్రోచ్ పార్టీ అనే ఉద్యమం దేశంలో పెను సంచలనంగా మారింది. 4 రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్స్ మార్కు దాటింది. 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఇది క్రాస్ చేసింది. ఎక్స్లో కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను నిలిపివేశారు. అయినా ఫాలోయింగ్ మాత్రం ఏమీ తగ్గలేదు. మరోవైపు ఓ ఖాతాను సస్పెండ్ చేయగానే మరో కొత్త పేజ్ కాక్రోచ్ పార్టీ వచ్చేసింది. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట్ చేసింది. దేశంలో యువత అసంతృప్తికి అద్దం పట్టేలా ఉన్న కాక్రోచ్ పేజ్ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.